మొఖవాట పడకుండా తిను బాబు. ఏంటి మీకు ఇంత ప్రేమగా పిలిచి మరీ భోజనం పెడుతున్నారు? ఏంటి దీని బ్యాక్గ్రౌండ్ కథ? ఇవాళ నా భర్త భర్త మీ ఆయన చచ్చిపోతా అంటే నాకు తద్దిన భోజనం పెడతా. అయ్యో అదేం కాదు, ఇవాళ మా బామ్మకు పుట్టినరోజు. పుట్టి బర్త్డేకి వచ్చింది చాలు చాలు. నిన్ను చూస్తుంటే చూస్తంటే నీలో మా ఆయన కనపడుతున్నాడు. ఏంటి రాంగ్ మూమెంట్ ఎత్తనా? మూతి మూకుడైపోద్దామనుకున్నావా? అదే నిన్నుద్దేశించి కాదు బాబు, ఆయన గుర్తొస్తేను పుసిక్కి నా మాట వచ్చేసింది, అంతేగాని. అంతే కదా బాబు. నిజంగా నిజం చెప్తావా? నిన్నొకటి అడుగుతాను. అడుక్కో. నువ్వు లడ్డెట్టుకో బాబు. ఈ ఊరు నువ్వు ఎందుకు వచ్చావు? నీకు ఆకులు నీ మనరాలకి పువ్వులు అమ్ముదామని వచ్చా. అవును, నువ్వు ఇంట్లోకి అద్దెకి దిగినప్పుడు ఉద్యోగం కోసం వచ్చానన్నావు కదా. రోజా అడగలేమండి. ఉద్యోగం కోసం వచ్చాను. ఇప్పుడు ఏమైందంట? అందులో కాస్త నూనె వేసుకుని వడియాలేపుకో. నీ అడ్రస్ బట్ట బయలైంది. నువ్వెవరో నాకు తెలిసిపోయింది. మీ అమ్మ పేరు తులసమ్మ, మీ చెల్లెలు సుమతి, మీ తమ్ముడు సూర్య. మాది జరిగల గోత్రం, మా ఊరు చీరాల. ఇప్పుడు ఏంటంట? చాలా ఇంకేమైనా కావాలా? ఇక నువ్వేం చెప్పక్కర్లేదులేవయ్యా. నువ్వేమిటో నీ బతుకేమిటో నీ టంకు పెట్టే చెప్పింది. నేను లేకుండా చూసి నా పెట్టి తెరిచి నా వివరాలు చూసుకుంటారా? నిన్ను నీ మనవాళ్ళని పొడగలు పెట్టా మీ దొంగ బుద్ధి పోదు. వాళ్ళు దొంగలేనండి, కడుపు కక్కుర్తి దొంగలు. కానీ మీరు నమ్మిన వాళ్ళని దగా చేసే మనుషులు. దుర్గ గారు. అవునండి, మీరు ఎంఏ చదివారు కదూ? ఓహో, అంటే మీరు నా ఎంఏ సర్టిఫికేట్ చూశారు, నా ఉద్యోగం దరఖాస్తు చూశారు, నేను వదిలిపెట్టిన ఉద్యోగం ఆర్డర్ చూశారు అన్నమాట. ఆ వచ్చిన ఉద్యోగాన్ని వదిలిపెట్టి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. పోనీ దీనికి సమాధానం చెప్పగలరా? ఇది నాదే, కానీ ఆత్మరక్షణ కోసం మాత్రం కాదు. అంటే వివరాలు తెలిసే రోజు దగ్గరలోనే ఉంది.